హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోచి హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ హెల్దీ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. సాధారణంగా కార చుట్టలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు రైస్, శనగపప్పును వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా రైస్ అనేది లేకుండా ఇలా కార చుట్టలను ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటాయి. 1 కప్పు శనగపిండి, 2 కప్పుల జొన్న పిండితో క్రిస్పీగా, టేస్టీగా క్షణాలలో రెడీ అయిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, రైస్ అనేది వాడకుండా కమ్మగా, హెల్దీగా జొన్న పిండితో కమ్మని కార చుట్టలను ఈవినింగ్ స్నాక్స్ రెసిపీకి క్రిస్పీగా వచ్చేలా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి. ఇలా తీసుకున్న బౌల్లోనికి స్ట్రైనర్ను పెట్టి 1 కప్పు వరకు శనగపిండిని వేసి జల్లించుకోండి. శనగపిండిని వేసి జల్లించుకున్న తర్వాత 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాము కాబట్టి శనగపిండికి రెండింతలు అంటే 2 కప్పుల వరకు జొన్న పిండిని వేసి జల్లించుకోండి. ఇలా మీరు ఎప్పుడు కార చుట్టలను ప్రిపేర్ చేసినా 1 వంతు శనగపిండిని తీసుకుంటే 2 వంతుల వరకు జొన్న పిండిని తీసుకోండి. ఇలా పిండినంతా చక్కగా జల్లించుకున్న తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ను వేసుకోండి. అలాగే తగినంత కారం, 1 స్పూన్ వరకు నువ్వులు, కార చుట్టలు చక్కగా అరిగిపోవడం కోసం 1 స్పూన్ వరకు వామును తీసుకోండి. వామును ఇలానే డైరెక్ట్గా వేయకుండా అరిచేతిలో వేసుకొని ఇలా కాస్త ప్రెస్ చేసి పిండిలోకి వేసుకోండి. వాము వేసుకున్న తర్వాత కారం, సాల్ట్ పిండిలో చక్కగా కలిసేలా బాగా కలపండి. ఇలా పిండినంతా చక్కగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోండి. వాటర్ని కూడా మెజర్ చేసి చెప్పాలంటే 1 కప్పు శనగపిండి, 2 కప్పుల జొన్న పిండి అంటే 3 కప్పుల వరకు పిండి వచ్చింది గనక 2 కప్పుల వరకు వాటర్ పట్టాయి. మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి వాటర్ కొలత మారవచ్చు. కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోండి. పిండి మరీ లూజ్గా మారితే కార చుట్టలు ఆయిల్ పట్టేస్తాయి. కాబట్టి ఇలా మీడియం క్వాంటిటీలో ఉండేలా పర్ఫెక్ట్గా పిండిని కలుపుకోండి. పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత కారపూసను ప్రిపేర్ చేసే మిషన్ను తీసుకొని చిన్న రంధ్రాల ఉన్న ప్లేట్ని కాకుండా ఇలా కాస్త పెద్ద రంధ్రాలు ఉన్న ప్లేట్ను సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మరికొద్దిగా వాటర్ని పిండిపై చల్లుకొని కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ ముద్దలా చుట్టుకోండి. ఇలా రెడీ అయిన పిండి ముద్దను కార చుట్టల మిషన్లో పర్ఫెక్ట్గా సరిపోయే విధంగా ఉండేలా చూసుకోండి. ఇలా పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత ముందుగానే సెట్ చేసి తీసుకున్న కార చుట్టల మిషన్లోనికి ఇలా రెడీ అయిన పిండిని పెట్టేసి మిషన్ని సెట్ చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత కార చుట్టలను వేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్ను రివర్స్గా పెట్టి జల్లిగంటెను ప్లేట్పై పెట్టుకోండి. జల్లిగంటెను పెట్టిన తర్వాత ముందుగా సెట్ చేసుకున్న మిషన్ని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ మిషన్ని కాస్త రౌండ్గా తిప్పుతూ ఇలా చిన్న చిన్న కార చుట్టల్లా వేసుకోండి. ఈ కార చుట్టల పిండిని ఆయిల్ హీట్ చేసిన తర్వాత డైరెక్ట్గానే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. కానీ చేతికి వేడి అనేది తగలకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా జల్లి గరిటపై కాస్త నూనెని అప్లై చేసి ఇలా చిన్న చిన్న కార చుట్టలను జల్లి గరిటపై వేసుకొని చక్కగా హీట్ అయిన ఆయిల్లోనికి వేసేయండి. చేతులకు హీట్ తగలకుండా ఎన్ని కార చుట్టలైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కార చుట్టలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగానే స్టవ్ వెలిగించి ఆయిల్ని హీట్ చేసి తీసుకున్నాను. ఇలా హీట్ చేసి తీసుకున్న ఆయిల్లోనికి ఒక్కొక్క కార చుట్టను వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీరు తీసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టి 1 గాని 2 గాని లేదా 3, 4 గాని ఒకేసారిగా వేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అయితే
కార చుట్టలను ఆయిల్లో వేసిన తర్వాత మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా అయితేనే చక్కగా ఫ్రై అవుతాయి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కార చుట్టలను ఫ్రై చేశారంటే పిండి లోపల ఉడకకుండా కార చుట్టలన్నీ మెత్తగా అయిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీకు ఇలా ఒక్కొక్కటిగా చేయడం కష్టంగా అనిపిస్తే ముందుగా నేను చెప్పిన విధంగా కారపూస మిషన్తో డైరెక్ట్గా ఆయిల్లోనే ఇలా రౌండ్గా తిప్పుతూ పెద్ద సైజు కార చుట్టల్లా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లోనికి తీసుకోండి. ఇలా సింపుల్గా కూడా కార చుట్టలను ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా అలా చిన్న చిన్న సైజులో అయినా కార చుట్టలను ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ఈ 2 పద్ధతులలో మీకు నచ్చిన పద్ధతిలో కార చుట్టలను ప్రిపేర్ చేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా జొన్న పిండితో కార చుట్టలు రెడీ. ఇలా రెడీ అయిన కార చుట్టలను పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఈవినింగ్ స్నాక్స్ రూపంలో ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా రెడీ అయిన కార చుట్టలను కాస్త వేడి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. సింపుల్గా టేస్టీగా రైస్ అనేది లేకుండా కమ్మటి కార చుట్టలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు షుగర్, డయాబెటీస్ ఉన్నవారు రైస్తో చేసిన కార చుట్టలను ఎక్కువగా తినరు. కాబట్టి ఇలా కాస్త జొన్న పిండితో హెల్దీగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. డైట్లో ఉన్నవారైనా డయాబెటిక్ పేషెంట్స్ అయినా ఈజీగా తినేసేయచ్చు. జొన్న పిండితో కమ్మటి హెల్దీ రెసిపీను ఎలా తయారు చేయాలో చూశారు కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.